శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ. ఈ ప్రపంచం ఎన్నో వింతలు విచిత్రాలకు నెలవుగా ఉంటుంది. వాటిలో కొన్ని ప్రదేశాలు చూడగలగాలి, కానీ ఈ ప్రకృతి అనేక వింతలను మన కళ్ళ ముందు ఉంచుతుంది. అలాంటి ఒక వింతే దక్షిణ కొరియాలోని మిరాకిల్ ఆఫ్ జిండో. ఇది సౌత్ కొరియాలోని ఒక సముద్రం. ఈ సముద్రం ప్రత్యేకత ఏంటంటే, ఇది ఉన్నట్టుండి ఒక్కసారిగా రెండు పాయలుగా విడిపోయి దారి ఏర్పడుతుంది. జిండో ద్వీపం నుండి మోడో ద్వీపం వరకు ఈ ఇసుక దారి ఏర్పడుతుంది. ఈ దారి సుమారుగా 2.8 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఈ దారి కేవలం 1 గంట పాటు మాత్రమే ఉంటుంది. ఇక ఈ సమయంలో వేలాది మంది పర్యాటకులు, స్థానికులు ఈ ఇసుక దారిపై నడిచి మోడో ద్వీపానికి చేరుకుంటారు. అయితే ఈ దారి ఏర్పడిన గంట తర్వాత మళ్ళీ సముద్రం సాధారణ స్థితికి చేరుకొని దారి నీటిలో మునిగిపోతుంది. ఈ అరుదైన దృశ్యం ఏర్పడే సమయంలో స్థానికులు జిండో మిరాకిల్ సీ రోడ్ ఫెస్టివల్ పేరుతో పండుగ కూడా చేసుకుంటారు. అయితే ఈ జిండో సముద్రంలో దారి ఏర్పడటం గురించి దక్షిణ కొరియాలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఓ జానపద కథను స్థానికులు ఎక్కువగా నమ్ముతుంటారు. ఒకప్పుడు జిండో ద్వీపంలో హూలాంగి అనే భయంకరమైన పులి ఉండేదట. ఈ పులి దాడుల నుంచి తప్పించుకోవడానికి ద్వీపవాసులు సముద్రం గుండా మోడో ద్వీపానికి చేరుకుంటారు. అయితే ఒక వృద్ధ మహిళ ఆ సముద్రాన్ని దాటలేక అక్కడే ఉండిపోతుంది. భయంతో ఆమె సముద్ర దేవతకు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దేవత ఆమెను రక్షించడానికి సముద్రం గుండా ఓ దారిని సృష్టించాడట. ఈ దారి ద్వారానే ఆ ముసలమ్మ మోడో ద్వీపానికి చేరుకుందని ప్రతీతి.